ఒక గవర్నర్, ఒక ఎమ్మెల్యే అవనివ్వండి, ఒక ఎంపీ అవనివ్వండి, ఒక మినిస్టర్ అవనివ్వండి, సీఎం అవనే, పీఎం అని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. 2014లో మనకి యాక్ట్, సుప్రీంకోర్టు యాక్ట్ ఉంది, తోపుడు పల్లిని టచ్ చేయరాదు, వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఆల్రెడీ చెప్పారు. మళ్ళీ దీన్ని అబ్జెక్షన్ ఎందుకు చేస్తుంది? హైకోర్టు నుంచి పిటిషన్ తెచ్చారు. ఓకే, హైకోర్టులో మీకు ఇబ్బంది ఉంది, ఇల్లీగల్గా నడుపుతున్నారు అన్నప్పుడు, మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మీరు పిటిషన్ తెచ్చారు. తెచ్చినప్పుడు ఏం చేయాలి? నోటీసులు చూపించి తీయాలి. ఈ నోటీసులు ఎవరికి చూపించకుండా మీరు ఇష్టం అన్నట్టు కొన్ని తీయాలి. తీసి ఎక్కడ పెట్టాలి? జాగ్రత్త పెట్టాలి. ఏది పడితే అవి ఎర్రపొడిసారు ఇష్టం అన్నట్టు. వాళ్ళు మళ్ళీ ఎలా తెచ్చుకుంటారు? మీరు ఇస్తారా? ఎవరు? ఇప్పుడు ఈ పిటిషన్లన్నీ వేశారు. వాళ్ళు రిప్లై ఇచ్చుకోవడానికి టైం ఇచ్చారా? ఇవ్వలేదు. వాళ్ళు రిప్లై ఇచ్చి వాళ్ళు కూడా ఒక సమాధానం చెప్తేనే కదా అన్ని తీయాలి. మీరు సడన్గా వచ్చి తీసేయాలంటే ఎలాగవుతుంది? కాబట్టి ఇది ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, మినిస్టర్ ఎవరైనా ఎందుకు పట్టించుకోలేదంటే ఇది కేవలం పీతలమూర్తి అనే పర్సన్ చేసిన విషయం అందరికీ తెలుసు. కానీ పీతలమూర్తి అంటే ఎవడు ముందుకు రావట్లేదు. దేనికి? బ్లాక్మెయిల్ చేసుకుని సంపాదించేవాడు. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి ఇల్లీగల్ వ్యవహారాలు చాలా ఉంటాయి. ఆ ఇల్లీగల్ వ్యవహారాలు చూపిస్తున్నాడు కాబట్టి వాడికి కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు. ఏం చేయకుండా పేదలమూర్తి అనే పర్సన్కి ఏం చేయకుండా పామున్నారు. కానీ అమాయకులైన వీళ్ళకి, సాధారణమైన మనుషుల్ని మీరు వెనకబెట్టి మీకు ఎందుకమ్మా మేము ఉన్నాము అని సొల్లు మాటలు మీరు చెప్తున్నారు. సొల్లు మాటలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మా ఇది పేదలమూర్తి అనే పర్సన్ అబ్జెక్షన్ చేశాడు, మేమేం వాటి గురించి మేమేం చేయలేం, డేర్ చేయలేము, మాట చెప్పండి. ఎందుకు అనవసరంగా వీళ్ళు ఇబ్బంది పడతారు? వీళ్ళు ఎన్ని రోజులు రోడ్ల మీద తిరుగుతారు. ఇప్పుడు వీళ్ళు పొట్టలు కొట్టారు, ఎవరు కాపాడతారు? వీళ్ళు ఉపాధి ఎవరు కల్పిస్తారు? ఇప్పుడు